పోలీస్ కేసులు, ఎస్ఐలు ఇంటికి వచ్చి ఎంక్వైరీలు చేయటం, అబ్బబ్బబ్బబ్బా, అది మాత్రం చాలా పెద్ద విషయం కదా మీకు. నాకంటే ఆ సుహాసినికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. ఆ విషయమే నాకు చాలా బాధ అనిపిస్తోంది. చూడలేక్యా, సుహాసిని నా ఫ్రెండ్. తను ఎక్కడుంది, ఏమైంది అని తెలుసుకోవడం మా అందరి బాధ్యత. తనకి ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ పాప ఎక్కడుంది, అదంతా ఎంక్వైరీ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్విప్పుడు ఈ విషయాన్ని పట్టుకుని గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సుహాసిని మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే అప్పుడు నువ్వు మాట్లాడొచ్చు. తను ఇంటికి రానంత వరకు, బయటే ఉన్నంత వరకు ఈ విషయం కేవలం మా వరకు మాత్రమే ఉంటుంది. అలేఖ్యా, నీకు ఇంతకు మించి క్లారిటీ అవసరం లేదనుకుంటాను. ఓకే, టైం మీది. మీరు ఏం చెప్తే అది అవతలి వాళ్ళు వినాల్సి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు లేవు కదా. నేను కూడా మీరు చెప్పినందుకు సరేననాలి. కాని భూమి, ఒక్కటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నా దగ్గరికి సాక్ష్యాలు వచ్చినప్పుడు నేనేంటో అప్పుడు చూపిస్తాను. ఏంటి భూమి, నువ్వు కూడా తనతో ఎందుకు అలా మాట్లాడావు? లేదు మాధవ్, తనతో అలాగే మాట్లాడాలి. లేదంటే సుహాసిని టాపిక్ ప్రతి క్షణం మన ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. ఆ టాపిక్ వచ్చిన ప్రతిసారి బావగారు బాధపడుతూనే ఉంటారు. దీనికి చెక్ పెట్టాలంటే అలేఖ్యని డైవర్ట్ చేయక తప్పలేదు. అందుకే తనతో నేను అలా మాట్లాడాను. అలేఖ్య కోపం ఏదన్నా ఉంటే ఆ కోపం నా ఒక్కదాని మీదే ఉండాలి. అంతేకాని టోటల్ మన ఫ్యామిలీ మీద ఎలాంటి కక్ష గాని కోపాలు గాని ఉండకూడదు. అందుకే సుహాసిని విషయాన్ని కొంచెం పర్సనల్గా చేసి మాట్లాడాను. ఏంటి మాధవ్ ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంతకంటే క్లారిటీగా ఏమైనా చెప్పాలా? నీ విషయంలో కాదు భూమి, అన్న ఎక్కడికి వెళ్ళాడా ఏంటా అని ఆలోచిస్తున్నాను. నాకేమీ అర్థం కావటం లేదు. దాని గురించి కొంచెం టెన్షన్గా ఉంది. మాధవ్, ఆ టెన్షన్ నీకొక్కడికే కాదు. నువ్వేమో ఆ టెన్షన్ బయటపడేటట్టుగా బిహేవ్ చేస్తున్నావు. నేనేమో ఆ టెన్షన్ని నా లోపలే అణుచుకుని ఉంటున్నాను. ఒక రకంగా ఇప్పుడు అలేఖ్యతో మాట్లాడడానికి కారణం కూడా నాలో ఉన్న టెన్షన్ని అధిగమించాలని అలా బిల్డప్గా మాట్లాడాను. హలో. హాయ్, నా పేరు అలేఖ్య. నా పేరు రమ్య. ఆమ్, మీరే కదా సుహాసిని గురించి అడిగారు? అవునండి, నేను అదే కాలేజ్లో చదివాను. ఓ అవునా. మరప్పుడు మనకి 2-3 బ్యాచెస్ ఉన్నాయి కదండి. మరి మీరు ఏ బ్యాచ్లో ఉండేవారు? ఇప్పుడేం చెప్పాలి? నేను 3rd బ్యాచ్ అలేఖ్యనండి. ఓహో అలాగా. నేను సుహాసిని క్లోజ్ ఫ్రెండ్స్. మా స్టడీస్ అయిపోయిన తర్వాత నేనేదో సడన్ గా అబ్రాడ్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత తన డీటెయిల్స్ అన్ని మిస్ అయిపోయాయి. ఇప్పుడు తన డీటెయిల్స్ ఏవి నా దగ్గర లేవు. ఇంకా మాకున్న 4 ఫ్రెండ్స్ ఎవరెవరో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. అదే మళ్ళీ నేను ఒక వారంలో ఫారెన్ వెళ్ళిపోవాలి. అందుకే ఒకసారి అందరినీ కలిసి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఈలోగా మీరే తనకి క్లోజ్ అని నాకు తెలిసింది. అవునవును, తను నాకు బాగా క్లోజ్గా ఉండేది. కానీ రోజులు మారిపోయాయి కదండి. ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నాం. కానీ సుహాసిని చాలా మంచి అమ్మాయి. అదే సుహాసినితో పాటు సుహాసిని క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, మరి వాళ్ళెవరైనా తెలుసా? ఉండేవారండి. వంశీ, రవి, రాఘవ. ఓ రాఘవనా? నేను కూడా రాఘవ్ గారి గురించి విన్నానండి. మీరు ఏ రాఘవ్ గురించి అడుగుతున్నారు? ఇప్పుడు సుహాసిని లవ్ చేసిన రాఘవ్ గురించి అడుగుతున్నారా? అంటే సుహాసిని రాఘవ లవ్ చేసుకున్నారా? సారీ, నాకు ఈ విషయంలో క్లారిటీ లేదు. అరే, నాకు సుహాసిని లవ్ చేసినంత వరకు తెలుసు. బట్ రాఘవానా ఇంకో రాఘవానా అనేది నాకు క్లారిటీ లేదు. అసలు రాఘవ కాదా అనే క్లారిటీ కూడా నాకు లేదు.
మీరు ఒక పని చేయండి. సుహాస్ని అప్పుడు మైత్రి హాస్టల్లో ఉండేది. అక్కడ ఒక వార్డెన్ ఉంటుంది. ఆ వార్డెన్ని కలిస్తే మీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్తుంది. సగం తెలిసి తెలియకుండా చెప్తే కరెక్ట్ కాదు కదా. సరే, థ్యాంక్స్ అండి. నేను వెళ్ళి అవార్డుని కలుస్తాను. ఆవిడైతేనే మీకు మొత్తం చెప్తుంది. సరే అండి, బాయ్. నేను రాఘవికి మంచి చెప్పాను అనుకున్నాను గాని వాడలా అపార్థం చేసుకుని బయటికి వెళ్ళిపోతాడని అనుకోలేదు. అన్నయ్య గురించి నాకు అసలేం అర్థం కావట్లేదు. సుహాసిని టాపిక్ వస్తే చాలు అన్నయ్య మన ఆధీనంలో ఉండట్లేదు. అసలు మన గురించే ఆలోచించట్లేదు. ఇంతకు ఎక్కడికి వెళ్ళుంటాడు? మహాలక్ష్మి దేనికైనా దేవుడి మీద భారం వెయ్యాలి అనగానే అప్పుడు సడన్ గా లేవటం నేను గమనించాను. రాఘవ, ఏంటనయ్య చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయా? ఒక మాట చెప్పుంటే ఎవరో ఒకళ్ళని తోడుగా వచ్చేవాళ్ళం కదా. తోడుగా రావాల్సిన అవసరం ఏముంది? నేనింకా ఏమన్నా చిన్నపిల్లనా? నువ్వు చిన్న పిల్లోడివేం కాదు రాఘవ. కానీ నీకేదో మంచి మాట చెప్పాలని మేము అనుకున్నాం. ఆ మాట నీకు బాధ కలిగించి నువ్వు బయటికి వెళ్ళిపోయావు. నువ్వు బయటికి వెళ్ళినప్పటి నుంచి నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అవును రాఘవ, మీ అక్క తమ్ముళ్ళు చాలా సెన్సిటివ్. ఏదైనా అంటే చాలు ఈగో. ఇప్పుడు నువ్వు అలిగినంత పని చేసి బయటికి వెళ్ళావు కదా, మీ అక్క కూడా దేనికైనా అలాగే అలుగుతుంది. మీరు ఊరుకోండి. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అనే టెన్షన్ నాకుండదా ఏంటి? అదేం లేదక్క. నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణే నమ్ముకోవాలి, భగవంతుడే మనకి దిక్కు అన్నావు కదా. ఎందుకో నాకు అదే మంచిదనిపించింది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళారు బావగారు? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఆ భగవంతుడి కంటే వేరే దారేది కనిపించడం లేదు. అందుకే గుడికెళ్ళి వస్తున్నాను. గుడికి దేనికి బావగారు?